పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీలో ఓ షాకింగ్ న్యూస్ బయటపడింది. ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు చూస్తే త్వరలో ఓ మల్టీస్టారర్ కాంబినేషన్ తెరపైకి రానుంది. ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ కాంబినేషన్లు వచ్చి కొన్ని హిట్స్ ని చూశాయి, మరికొన్ని ఫ్లాప్ ని చూశాయి. అయితే సరైన కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఆ విధంగానే త్వరలో పవన్ కళ్యాణ్ గోపీచంద్ కాంబినేషన్ లో ఓ మూవీ రానుందని అంటున్నారు. ఈ మూవీలో వీరిద్దరూ కలిసి నటించేందుకు డైరెక్టర్ ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ని పూర్తి చేశారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మూవీలో గోపీచంద్ పాత్ర విలన్ గా ఉంటుందని అంటున్నారు. గతంలో గోపీచంద్ విలన్ గా నటించిన చిత్రాలకి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మూవీలో గోపీచంద్ విలన్ గా నటించనుండటంతో ఈ మూవీపై మార్కెట్ లో అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనే దానిపై స్పష్టత రాలేదు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ఒకవైపు గోపీచంద్ హీరోగా సినిమాలు చేస్తూనే పవన్ కళ్యాణ్ మూవీలో విలన్ పాత్ర చేయాలని ప్రముఖ డైరెక్టర్ ప్రత్యేకంగా కోరగా అందుకు గోపీచంద్ ఒప్పుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ చేతిలో 3 సినిమాలున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సైతం 2 చిత్రాల కమిట్మెంట్ తో బిజీగా ఉండటంతో ఆ తర్వాత చేయబోయే చిత్రం వీరిద్దరి కాంబినేషన్ లో ఉండనుందని అంటున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.